అత్త సొమ్ము అల్లుడి దానం ఇప్పుడు వరంగల్ జిల్లాలో బాగా వినిపిస్తోన్న సామెత. గ్రేటర్ వరంగల్లో కొందరు ఉద్యోగులు ఈ సామెతను ఫాలో అవుతూ దర్జాగా ప్రభుత్వ స్థలాలను అమ్మేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి కోట్లు విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థలో ఇంటి దొంగల బాగోతంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. గ్రేటర్ వరంగల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు బాగా వేస్తున్నారు. ప్రైవేట్ స్థలాలే కాదు, బల్దియాకు సంబంధించిన లేఅవుట్ స్థలాలను కూడా యథేచ్ఛగా కబ్జా చేస్తూ అక్రమ పద్ధతిలో దక్కించుకుంటున్నారు. వీరికి గ్రేటర్ ఉద్యోగుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతూ ఉండటంతో స్థలాలకు రెక్కలు వచ్చి కబ్జాదారుల చేతిలో వాలిపోతున్నాయి. హన్మకొండలో 50 ఏళ్ల క్రితం లేఅవుట్ చేసిన స్థలాలను టౌన్ ప్లానింగ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ వ్యవహారమంతా 2011లో జరిగింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్ చేయడం గ్రేటర్లో కలకలం రేపింది. 1066 సర్వే నెంబర్కు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం కావడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బల్దియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్తో పాటు ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. నిన్న మాకు 1066 సర్వే నెంబర్లో ఒక రిజిస్ట్రేషన్ అయిన దాని మీద మాకు కొంచెం అనుమానాలు ఉండింది. దానికి అనుమానాలు ఉండగానే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసినాక అందులో మనం పర్మిషన్ కూడా ఇచ్చారు. గతంలో పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ సంబంధించిన ఫైల్ కానీ తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆథరైజేషన్ ఇస్తారు. కమిషనర్ ఎప్పుడు ఎవరికైనా ఆథరైజేషన్ ఇస్తారు. ఆథరైజేషన్ ఇచ్చిన ఫైల్ కానీ ఎలాంటి ఫైల్ లేవు. డాక్యుమెంట్ ప్రకారంగా అప్పుడు కరుణాకర్ అనే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయన మీద కూడా ఎందుకంటే అనుమానంతో ఆయన చేసి మరి నిజమా చేసినా లేదా, ఆయన చేస్తే ఆథరైజేషన్ ఆయనకి ఏమైనా ఉందా లేదా మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 1066లో 5500 యార్డ్స్ ల్యాండ్ మున్సిపాలిటీకి సంబంధించి ఉందని దాన్ని వాళ్ళు వెరిఫై చేస్తే 1800 యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అక్కడ కనిపించలేదని, తర్వాత వాళ్ళు రికార్డ్స్ వెరిఫై చేసి తెలిసిందంటే గతంలో ఇక్కడ పనిచేసినటువంటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ కరుణాకర్ అంటే ఆయన అథరైజ్తోని సేల్ డీడ్ చేసినట్టుగా చూపెడుతున్నారు. ఫ్యాబ్రికేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఫేక్ అది అలా ఇవ్వడానికి లేదని చెప్పేసి మాకు యాక్షన్ తీసుకోమని ఇచ్చారు. దాంట్లో మేము కేసు రిజిస్టర్ చేశాం. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో మహానగర పాలక సంస్థకు చెందిన 657 లేఅవుట్ ఖాళీ స్థలాలున్నాయి. రికార్డులో మాత్రం 163 స్థలాల వివరాలు మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై కమిషనర్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో మిగిలిన 493 స్థలాలు ఎక్కడున్నాయని లెక్క తేల్చేందుకు అధికారులు కదిలారు. వీటిలో కొన్ని కోర్టు వివాదాల్లో కొనసాగుతుండగా మరికొన్ని కబ్జాకోరల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కోట్ల విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జా స్థలాలు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. కరుణాకర్ అనే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పూర్తిగా కార్పొరేషన్ తనకు ఇచ్చిందన్న, తనకు అమ్మింది లేకపోతే తనకు రిజిస్ట్రేషన్ చేసిందన్న ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మరి ఒక 4 వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి అది ఒక్కటే కాదు, అది ఒక్కటే వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ కాలనీ విషయం కనుక మనం ఆలోచిస్తే ఎక్సైజ్ కాలనీలో దాదాపు 6 ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ దిస్ రాజీవ్ పార్క్. అక్కడ ఒక పార్క్ ఉంది. తర్వాత మనకు రైతు బజార్ దగ్గర ఒక ఓపెన్ స్పేస్ ఉంది. ఆదర్శ తెలుగు మీడియం దగ్గర ఒక ఓపెన్ స్పేస్ ఉంది. దాదాపు నగరం లోపల దాదాపు 600 ఓపెన్ స్పేసెస్ను గుర్తిస్తే మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో 360 వెబ్సైట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి గ్రేటర్ స్థలాల అన్యాక్రాంతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.